యెరూషలేంలో మూడవ దేవాలయాన్ని కట్టడానికి మరి ఇజ్రాయెల్ దేశం అందరూ కూడా సిద్ధపడుతున్నారు. మరి ముఖ్యంగా ఈ ఇయర్ 2025లో మేము దేవాలయం యొక్క పునాదును మేము ప్రారంభిస్తాం, మేము త్వరలోనే కట్టబోతున్నాం అనే అనౌన్స్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యెరూషలేం దేవాలయం మూడవ మందిరం కట్టడానికి ఏమేమి కావాలి, ముందు నేను దీని గురించి వాక్యానుసారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ ఎర్రని పెయ్యికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసలు వాక్య జ్ఞానము లేకుండా ఏది పడితే అది చెప్తున్నారు, ఏది పడితే అది ప్రకటిస్తున్నారు. సో మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథం చాలా లిటరల్గా తీసుకున్నారండి. అందుకే ఏం అర్థం కావట్లేదు వాళ్ళకు. పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రము, కొత్త నిబంధన ఏం చెప్పింది, ఇవన్నీ తెలియకపోవడం వల్ల ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఈ విషయంలో బోధిస్తున్నారు. అయితే ఈ ఎర్రని పెయ్యికి సంబంధించి అసలు దేవుడు ఏ విధానాన్ని చెప్పాడు, ఎలా దానిని బలి ఇవ్వాలి, ఆ బలి ఆచరణలో ఎలా జరగాలి, ఇప్పుడు అది ఇచ్చే అవసరత ఉందా లేదా, ఇవన్నీ కూడా నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందిస్తాను. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే సత్యం వైపు మనం అడుగులు వేయాలి. వాక్యం ఏం చెప్తుందో జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అప్పుడే నిజ నిజాలు ఏంటో మనకు అర్థమవుతుంది. కాకపోతే ఈరోజు చాలామంది రీసెర్చ్ చేసేంత టైం లేక, తెలుసుకునేంత టైం లేక, ఎవరు ఏది చెప్పినా అది నమ్మే పరిస్థితిలో చాలామంది ఉన్నారు. కాబట్టి సత్యం వైపు మిమ్మల్ని నడిపించాలని, అసలు దీనికి సంబంధించి బైబిల్ ఏం చెప్పిందో మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. ముందుగా ఎర్రని పెయ్యి గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవాలయాన్ని మరి ప్రారంభించాలి అని అంటే ముందుగా ఏం చేయాలంటే వాళ్ళకు ఒక ఎర్రని పెయ్యి కావాలి. అంటే ఒక ఆవు, ఒక రెడ్ కలర్తో ఉన్న ఆవు కావాలి. ఈ ఆవును వాళ్ళు ఏం చేయాలంటే వధించాలి. వధించి బలిపీఠం దగ్గర 7 సార్లు రక్తము చిందించాలి. చిందించిన తర్వాత ఆ ఆవును బలిపీఠం మీద అగ్ని దగ్గర కాల్చాలి. కాల్చిన తర్వాత వచ్చే బూడిద ఉంటుంది చూసారా, ఆ బూడిదను తీసుకుని వెళ్ళి శుద్ధ జలంలో కలపాలి. ఈ శుద్ధ జలంలో కలిపిన తర్వాత దానిని ప్రోక్షాళన చేయాలి. సో ఇలా చేస్తేనే అపవిత్రమైనదన్నీ కూడా తొలగిపోతాయి. ఇవి పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ. ఒకసారి మనము ఆ మాట చూద్దాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం విధి ఏదనగా, ఇజ్రాయేలీలు కలంకం లేనిది, మచ్చ లేనిది, ఎప్పుడునూ కాడి మోయనిదినైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలనని వారితో చెప్పుము. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో దేవుడు ఎర్రని పెయ్యి కొరకు ప్రత్యేకంగా మాట్లాడతాడండి. సో బలి ఏ విధంగా జరగాలి, ఆ బలి అర్పణలు ఏ విధంగా ఉండాలో ఈ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఈ 19వ అధ్యాయంలో, నేను సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ముందు దేవుడు ఏమన్నాడంటే నాకు ఎర్రని పెయ్యే కావాలి. సో ఎర్రని పెయ్యినే తీసుకొచ్చి బలిగా అర్పించాలి. సో అపవిత్రత పోవాలంటే ఎర్రని పెయ్యే కావాలన్నాడు. ఇది మొదటిది. ఇంకా రెండవది ఏంటంటే పర్ఫెక్ట్ రెడ్నెస్ ఉండాలి. అంటే ఎర్రని పెయ్యి మాకు దొరికిందేనని మీరు ఏది పడితే అది ఇస్తే కుదరదు. పూర్తిగా రెడ్ కలర్లోనే ఉండాలి. ఇంకో కలరు ఇంకెక్కడైనా శరీరంలో దానికి కలిసినా అది నేను తీసుకోను అని అన్నాడు. కాబట్టి పర్ఫెక్ట్ రెడ్నెస్ కావాలి, రెడ్ హైఫర్ అయి ఉండాలి, రెడ్ కౌవే అయి ఉండాలి అనేది రెండవది దేవుడు చెప్పిన మాట. ఇంకా మూడవది ఏంటంటే ఆ ఆవు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు ఉండే ఆవునే బలి ఇవ్వాలి. అది యవ్వన వయసు కలిగింది అయి ఉండాలి. దానికంటే తక్కువ ఉన్నది ఏది కూడా మీరు బలి అర్పించడానికి వీలు లేదు అని మూడవదిగా దేవుడు ఈ యొక్క మాటను తెలియపరిచాడు. ఇంకా నాలుగవది ఏంటంటే దాని మీద ఏ కళంకము ఉండకూడదు, ఏ మచ్చ ఉండకూడదు, ఏ రోగము దానికి ఉండకూడదు. సో మంచిది, శ్రేష్టమైనదై ఉండాలి, ఆరోగ్యవంతమైనదై ఉండాలి, దాన్నే అర్పించాలని నాలుగవదిగా చెప్పాడు. ఇంకా ఐదవది ఏంటంటే అది ఎప్పుడు కూడా కాడి మోయనిదై ఉండాలి. ఫిజికల్ లేబర్ అది చేసి ఉండకూడదు. కాబట్టి ఇది దేవుని కొరకు ప్రత్యేకించబడి అయి ఉండాలి. కాబట్టి ఈ 5 క్వాలిటీస్ ఏ ఎర్రని పైకైతే ఉంటాయో అది బలి ఇవ్వడానికి దేవుడు దానికి అనుగ్రహిస్తాడనమాట, అంటే అనుమతిస్తాడు. సో ఈ క్వాలిటీస్ ఉండాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇజ్రాయెల్లో వీళ్ళకు ఇప్పుడు ఈ క్వాలిటీస్ ఉన్నవన్నీ దొరికింది. అంటే ఎర్రని పెయ్యి 2022లో టెక్సస్ నుంచి వాళ్ళు తెప్పించుకున్నారు. సో ఇప్పుడు దానికి ఐ థింక్ 3 నుంచి 4 సంవత్సరాలు ఉంది. పైగా 5 ఎర్రని పెయ్యిను తెప్పించుకున్నారండి. అయితే ఇప్పుడు బలికి ఈ ఎర్రని పెయ్యి మాకు దగ్గర సిద్ధంగా ఉంది. మాకు ఎర్రని పెయ్యి దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి బలికి ఇది సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు బలి అర్పణలు చేయాలి. ఈ బలి అర్పణలు ఎలా చేయాలంటే ఇప్పుడు మందిరం కట్టడానికి, సో అపవిత్రత పోవాలంటే, మందిరం ప్రారంభించబడాలి అని అంటే ఇది
సిటీ అవతల దీనిని బలిగా అర్పిస్తారు. సో ఎప్పుడైతే ఈ కార్యక్రమం చేస్తారో అప్పుడు వీళ్ళు దేవాలయాన్ని కట్టుకోవచ్చు. కాబట్టి దేవాలయాన్ని కట్టుకోవడానికి ఇవన్నీ వీళ్ళు సిద్ధపరచుకున్నారు. అయితే ఇప్పుడు మనము వాక్యంలో నుంచి ఆలోచిస్తే ఇదంతా కూడా దేవుడు చెప్పిన విషయాలే. సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో దేవుడు వీటన్నిటి గురించి మాట్లాడిన విషయాలు. అయితే ఇప్పుడు అది క్రైస్తవులుగా మనకది అవసరమా? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే మూడో దేవాలయం వాళ్ళు కట్టడానికి ఈ ఎర్రనిపై ఈ బలి కార్యక్రమాలు ఈ విధానం ఇదంతా అవసరమా అని మనం ఆలోచిస్తే ఏమండి, వాక్యం బాగా చదివితేనండి అసలు అపోస్తలుడైన పౌలు గారు దీని కొరకే బాగా ఫైట్ చేశాడండి. దీని కొరకు చాలా ఆయన ఫైట్ చేశాడు. ఆ కాలంలో హెబ్రీలకు రాసిన పత్రిక అంటే హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళందరూ తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి అని వీటి కొరకు ఆయన చాలా ఫైట్ చేశాడు. ఇంతకీ ఆయన ఫైట్ ఏంటంటే మీరు ఏదైతే బలి కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ క్రీస్తులో సంపూర్ణమయ్యింది, క్రీస్తులో నెరవేర్చబడింది అని ఆయన ఫైట్ చేశాడు. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు బయట చాలా బోధలు వింటున్నారు, ఆ బోధలు ఏది పడితే చెప్పేస్తున్నారు. కాబట్టి మీకు ఒక విషయాన్ని ముందు నేను క్లారిటీ ఇస్తాను. అదేంటనంటే ఎర్రనిపై బలి ఇవ్వాలి, అది మచ్చలేనిదై ముడతైన అనారోగ్యమైన ఉండందై ఉండాలి. తర్వాత 3 నుంచి 4 సంవత్సరాలదై ఉండాలి. కంప్లీట్ పర్ఫెక్ట్ రెడ్నెస్ కలిగిందై ఉండాలి. సో కాడి మోయనిదై ఉండాలి. ఇవన్నీ లక్షణాలు దేవుడు చెప్పింది. అయితే ఇవన్నీ క్రీస్తులో నెరవేరిందండి, క్రీస్తులో నెరవేరింది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ముందు ఎర్రని ఆవును తీసుకొని బలిస్తారండి. ఆ బలి ఇచ్చిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకెళ్ళి బలిపీఠం దగ్గర ఆ రక్తాన్ని ప్రోక్షిస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఇది నిజస్వరూపం క్రీస్తులో నెరవేరిందండి. అంటే అది ఏ విధంగా నెరవేరిందనంటే యేసుక్రీస్తు వారిని మనమందరము కలిసి సిలువేశాం. ప్రపంచమంతా కలిసి యేసుక్రీస్తు వారిని సిలువేశారు. ఆయన బలైపోయిన తర్వాత రక్తము 7 సార్లు ప్రోక్షించబడాలి కదా, 7 సార్లు దాని మీద చెల్లాలని అంటాడు. యేసుక్రీస్తు వారి జీవితంలో చూస్తే 7 సార్లు ఆ రక్తము చిందించబడింది. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది ఎప్పుడు ఆయన రక్తం చిందించబడింది అంటే కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఆయన దేహం నుంచి ఆ రక్తము చిందించబడింది. రెండవది ఆయనకు ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు ఆయన రక్తము చిందించబడింది. మూడవది ఆయన కుడి చేతికి మేకులు దించుతున్నప్పుడు రక్తం చిందించబడింది. నాలుగవది ఆయన ఎడమ చేతికి మేకులు దించుతున్నప్పుడు రక్తం చిందించబడింది. ఐదవది ఆయన కుడి కాలకు మేకులు దింపుతున్నప్పుడు రక్తం చిందించబడింది. ఇంకా ఆరవది ఎడమ కాలకు మేకులు దింపుతున్నప్పుడు రక్తం చిందించబడింది. ఇంకా చివరిగా 7వది ఆయన బల్లెపు పోటుతో పొడిచినప్పుడు రక్తము చిందించబడింది. ఈ రకంగా 7 సార్లు ఏదైతే రక్తం చిందించబడాలి అని దేవుడు సెలవిచ్చాడో అది సంపూర్ణంగా క్రీస్తులో నెరవేరిపోయిందండి. సంపూర్ణంగా క్రీస్తులో నెరవేరిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రక్తాన్ని చిందించిన తర్వాత ఏం చేస్తారంటే దాని బూడిదను తీసుకుని వెళ్ళి వాళ్ళు శుద్ధ జలంలో కలుపుతారు. అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత సో శుద్ధ జలం మనకు బాప్తిజం ద్వారా ఆ శుద్ధ జలం అనుగ్రహించబడి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. అంటే పాత నిబంధనలు ఉన్నవన్నీ నీడ, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇదంతా క్రీస్తులో నెరవేరిపోయింది, క్రీస్తులో నిజస్వరూపం. సో ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయిందంటే క్రీస్తు ద్వారా ఇవన్నీ కూడా జరిగిపోయిందండి, క్రీస్తు ద్వారా ఇవన్నీ జరిగిపోయింది. ఇప్పుడు ఎర్రని పెయ్యి బలి ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంప్ అని అంటాడు దేవుడు. అంటే సిటీ బయట మీరు దీనిని అర్పించాలంటారు. అయితే ఈ విషయాలు మనం వాక్యంలో కనుక చూడగలిగితే క్రీస్తులో ఇది సంపూర్ణంగా నెరవేర్చబడిందండి, క్రీస్తులో సంపూర్ణంగా ఇది నెరవేర్చబడింది. ఇది అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని ముఖ్యంగా చెప్పాడు. ఒకసారి ఆ మాటను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుంచి, వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కేలేబరములను శిబిరమునకు వెలపట దహించబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. చూడండి, ఇక్కడ గవిని వెలుపట శ్రమపడెను అనే మాట కనపడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు కూడా బయటే, సిటీ బయటే ఆయనను సిలువేశారు. అంటే ఈ మాటల్ని బట్టి ఆలోచిస్తే కోళ్ళ యొక్క రక్తము, ఆవుదోళ్ళ యొక్క రక్తము అది పరిశుద్ధపరచలేకపోయింది. కానీ క్రీస్తు రక్తమే మనల్ని పరిశుద్ధపరిచింది. ఆయన కూడా సిటీ బయటే ఆ బలి అర్పణలు జరిగాయి అనే విషయాన్ని చాలా ఖచ్చితంగా మనకు వాక్యం తెలియపరుస్తుంది. ఇప్పుడు చూస్తే పర్ఫెక్ట్ రెడ్నెస్, అంటే పర్ఫెక్ట్ రెడ్నెస్ ఇంకో కలర్ ఉండకూడదు. అంటే ఆ రక్తము ఎంతో పరిశుద్ధమైనది, అది పవిత్రమైనది ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు తెలియపరిచే మాటలు. తర్వాత
దానికి డిఫెక్ట్ కానీ బ్లెమిష్ కానీ ఇంకేది ఉండకూడదు, కళంకం ఏది ఉండకూడదు అనే విషయాన్ని అక్కడ తెలియపరచాడు. అంటే డిఫెక్ట్, అనారోగ్యం కలిగింది ఏది అయి ఉండకూడదు అంటే క్రీస్తు వారి గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపరహితుడు, ఇంకా చెప్పాలంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. సో ఈ పరిశుద్ధుడైన దేవుడు అక్కడ బలైపోయాడు అనే విషయాన్ని మనకు అక్కడ తెలియపరుస్తుంది. ఇంకా 3 or 4 years ఓల్డ్ అయి ఉండాలి, అంటే యవ్వన ప్రాయమై ఉండాలి అని దేవుడు తెలియపరిచినట్టుగా యేసుక్రీస్తు వారు కూడా 33.5 సంవత్సరం యవ్వన ప్రాయంలో ఆయన బలైపోయాడు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా ఆలోచిస్తే ఫిజికల్ లేబర్ చేసి ఉండకూడదు, కాడి మోయనిదై ఉండాలి. అంటే యేసుక్రీస్తు వారు నాజీరు చేయబడి దేవునికి తన్ను తాను ప్రత్యేకించుకొని ఆ ప్రకారంగా జీవించాడు. అంటే దేవునికై సమర్పించుకొని నాజీరుగా ఆయన బ్రతికాడండి నిజంగా. కాబట్టి పాత నిబంధనలో రాయబడినవన్నీ కూడా సంపూర్ణంగా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. అయితే ఇప్పుడు యూదులు, ఇజ్రాయేలీలు మేము టెంపుల్ కడతాము, ఆ టెంపుల్ కట్టాలంటే ఈ బలియాగం అంతా మేము సిద్ధం చేశాం కాబట్టి ఇది సిద్ధపరుస్తున్నాము అని ఈ విషయాలు మాట్లాడుతున్నారు. ఏవండి ఒక్కసారి ఆలోచించండి, ఇంకా అదే ధర్మశాస్త్రంలో ఉండి అదే పాత నిబంధనలో ఉండిపోయి అదే బలి ఆచరణలో ఉండిపోతే ఎలా చెప్పండి? అవన్నీ క్రీస్తులో నెరవేరిపోయింది కదా. యూదులంటే క్రీస్తు నమ్మరు, మెస్సయ్యగా ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు ఇంకా ఆ బలి ఆచరణలో వాళ్ళు ఉన్నారు. కానీ మనకేమైందండి? ఎందుకండి ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేసి పెట్టేస్తున్నారు? ఎందుకండి లేనిపోనివి ప్రకటిస్తున్నారు? ఎర్రపేయి సిద్ధమైపోయింది, రాకడ రెడీ అయిపోయింది అని చెప్పి ఏవేవో చెప్తున్నారు. అసలు దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? క్రీస్తు వారు ఏదైతే పాత నిబంధనలో దేవుడు చేయమనే విధానం చెప్పాడో అవన్నీ క్రీస్తులో నెరవేరిపోయిందండి. ఇంకా మనము ఎర్రపేయి దొరికిందని చెప్పి ఇంకా ఆ బలుల వైపు చూస్తున్నాం. ఇది చాలా తప్పండి. క్రీస్తులో సంపూర్ణంగా ఇవన్నీ నెరవేరిపోయింది కాబట్టి యూదులంటే వాళ్ళకి ఇంకా ప్రామాణికంగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని, తోరాన్ని పాటిస్తారు కాబట్టి వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. ఆ న్యూస్ విని మనము ఇదంతా ప్రవచనాల్లో ఉంది, ఇదంతా వాక్యంలో ఉంది కాబట్టి ఇది నెరవేరబోతుందని ఎదురు చూస్తున్నాం. చూసారా ఎంత అమాయకత్వం అండి. నిజంగా వీటి కొరకు మనం ఎదురు చూస్తేనండి ఇంకా వాక్యంలో మనకు నిజంగా క్రీస్తు వారు చేసిన బలియాగం వ్యర్థమైనట్టే కదా. ఆయన సంపూర్ణంగా నెరవేర్చారు వీటన్నిటిని, కానీ అదంతా కూడా ఇంకా వ్యర్థమైపోయినట్టే కదా. ఇంకా క్రీస్తు బలియాగం నమ్మనట్టే కదా మనం ఇంకా బలుల వైపు చూస్తుంటాం. కాబట్టి దయచేసి జాగ్రత్త పడండి. ఏది పడితే అది నమ్మకండి, ఏది పడితే అది విశ్వసించకండి. వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఇంకా దీనికి సంబంధించి 3వ దేవాలయం గురించి అసలు బైబిల్ ఏం చెప్పింది, అది వాళ్ళు కట్టాలన్న ఆలోచన ఉన్నారు కదా, దానికి సంబంధించిన విషయంలో బైబిల్ ఏం చెప్పింది అనేది కూడా నేను మీకు ఇంకో వీడియో ద్వారా తెలియపరుస్తాను. అది కూడా చూడండి, సంపూర్ణమైన అవగాహన మీకు కలుగుతుంది. అయితే అబద్ధాలను ఆశ్రయించక నిజం వైపు అడుగులు వేయండి. అసత్యాలు ఎన్నో బయట ఉన్నాయి. మనల్ని నిజంగా సైతాను డైవర్ట్ చేస్తున్నాడు. ఎర్రనిపై వచ్చేసింది, ఎర్రనిపై దొరికేసింది అని చెప్పి ఇంకా బలుల వైపు మనల్ని నడిపిస్తున్నాడు. కానీ ఆ బలి క్రీస్తు ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడింది కాబట్టి క్రీస్తులో ఉన్న మనము ఇంకా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా జాగ్రత్త కలిగి సత్యం వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీ స్టీఫెన్ బాబ్.